జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి. సో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఈ జడ్చర్ల నియోజకవర్గం ఉంటుంది. సో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ గతంలో బీఆర్ఎస్కు కంచుకోటగా ఉండేది. సి లక్ష్మారెడ్డి ఇక్కడి నుంచి వరుసగా 3 సార్లు గెలిచారు. ఆయన హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2023లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి అనిరుద్ రెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. అక్కడ జనం మార్పు కోరుకున్నారు. ఆ ఎన్నికల్లో అనిరుద్ రెడ్డికి 86,186 ఓట్లు వచ్చాయి. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి లక్ష్మారెడ్డికి 71,015 ఓట్లు వచ్చాయి. అంటే 15,171 ఓట్ల మెజారిటీ తోటి ఆయన గెలుపొందారు. సో ఆయనకు వచ్చినటువంటి ఓటింగ్ షేర్ ఎంత అంటే 50.31%. మరి 19 నెలల కాలంలో జడ్చర్లలో అనిరుద్ రెడ్డి ఏ పనులు చేశారు, జనం ఆయనకి ఇచ్చినటువంటి స్కోర్ ఎంత, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో తేలినటువంటి విషయాలు ఏంటి మనం చూద్దాం. మనం చూస్తున్నాం, ప్లస్ పాయింట్స్ చూస్తున్నాం. ప్రజల్లో అనిరుద్కు మంచి పేరు ఉంది. సమస్యల పరిష్కారానికి రెడీగా ఉంటారు ఎమ్మెల్యే. ఆయన ఎటువంటి సమస్య అయినా కూడా దాదాపుగా పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తారనే పేరుంది. అందుబాటులో ఒకవేళ లేకపోయినా కూడా, అందుబాటులో ఉంటే ఓకే, అందుబాటులో లేకపోయినా కూడా పనులు చేస్తారు అన్నటువంటి ఒక పేరు ప్లస్ పాయింట్గా ఆయనకు ఉంది. ఎస్, నెక్స్ట్ చూద్దాం ప్లస్ పాయింట్స్. గతం ప్రస్తుత పనులతో గుర్తింపు. గతంలో అంటే గతంలో శాంక్షన్ అయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి, తర్వాత ఇప్పుడు ప్రస్తుత పనులతో పర్వాలేదనేటువంటి ఒక గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. అలాగే నిధులు రాబట్టడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేయడం కోసం ఆయన పర్సీవ్ చేస్తుంటారు, నిధుల కోసం ప్రయత్నాలు చేస్తుంటారనే ప్లస్ పాయింట్ ఉంది. ఎమ్మెల్యే పని చేస్తారన్న జనంలో గట్టి నమ్మకం ఉంది. సో ఎమ్మెల్యే ఎటువంటి పనైనా చేయగలుగుతారు, ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేయగలుగుతారన్నటువంటి ఒక విశ్వాసం మాత్రం ఆయన పాదుకొల్పగలిగారు జనంలో. ప్లస్ పాయింట్స్ నెక్స్ట్ చూద్దాం. క్యాడర్లో అనిరుద్ రెడ్డికి ఫాలోయింగ్ ఉంది. కార్యకర్తల బాగోగులు చూస్తారనే టాక్ ఉంది. లీడర్ క్యాడర్ టీం వర్క్ లాగా పనులు. ఇటు ఎమ్మెల్యేగా ప్రజలకి సర్వీస్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం పార్టీని కూడా కాపాడుకుంటారు, క్యాడర్ని కూడా కాపాడుకుంటారు. లీడర్ క్యాడర్ ఒక టీం లాగా, అంటే ఇద్దరి మధ్యలో సమన్వయం ఉండి పనులు చేస్తుంటారనేటువంటి ప్లస్ పాయింట్ ఉంది. నెక్స్ట్, గతేడాది జూలైలో అభివృద్ధి ప్రణాళిక ఒకటి ప్రకటించడం అనేది కూడా ప్లస్ పాయింట్గా మారింది. అలాగే నేషనల్ హైవే నెంబర్ 44, నేషనల్ హైవే నెంబర్ 167 రింగ్ రోడ్డు పైన ఫోకస్ పెట్టడం కూడా ఒక ప్లస్ పాయింట్గా మారింది. సో అవి రెండు కనుక మరింతగా అందుబాటులోకి వస్తే ఇంకా రవాణాకు చాలా ఈజీగా అవుతుంది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ పరిశ్రమల కోసం చొరవ చూపిస్తున్నారు. అక్కడ పరిశ్రమలకి కొంచెం అనుకూలమైనటువంటి నియోజకవర్గం అది. సో దాన్ని ఐటీ పరిశ్రమలు అక్కడ కనుక ఏర్పాటు చేయగలిగితే అక్కడ మరింత యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఆలోచన కూడా చేయడం అనేది ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్, మెరుగైన రోడ్లు, డ్రైనేజీ కోసం కీలక చర్యలు, స్కూళ్లను అప్గ్రేడ్ చేయాలని ప్రణాళికలు, 55,000 మంది విద్యార్థులకు ఫ్రీగా షూస్ పంపిణీ, అంటే చారిటీ కూడా చేస్తున్నారు. 55,000 మంది విద్యార్థులకు షూస్ పంపిణీ చేయడం అనేది కూడా ప్లస్ పాయింట్గా అక్కడ నియోజకవర్గంలో ఆయనకి పేరు తీసుకొచ్చింది. స్కూళ్లకు డిజిటల్ బోధన సామాగ్రి అందజేత. ఉదండాపూర్ R&Rలో కొత్త రోడ్డు పనులకు శంకుస్థాపన. స్కూళ్ళకి డిజిటల్ బోధన సామాగ్రి అందజేయడం వల్ల అక్కడ సౌకర్యాలు మెరుగుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ప్లస్ పాయింట్గా మారింది. అలాగే ఉదండాపూర్ R&Rలో కొత్త రోడ్డు పనులకు శంకుస్థాపన. ఉదండాపూర్ అనేది జలాశయం, అక్కడ అది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఒక భాగం. ఉదండాపూర్ జలాశయం అది 15.91 TMCల సామర్థ్యం ఉంటుంది దానికి. సో దాంతో ఎఫెక్ట్ అయినటువంటి గ్రామాల కోసం, గ్రామ ప్రజల కోసం R&Rలో కొత్త రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం అనేది కూడా ఆయనకు ప్లస్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్, జడ్చర్లలో పరిశ్రమల కాలుష్యంపై పోరాటం. జడ్చర్ల మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్లో చేరడం కూడా కలిసి వచ్చింది. జడ్చర్ల మున్సిపల్ చైర్మన్ అనేది ఏకంగా పార్టీ మరి కాంగ్రెస్లోకి రావడం అనేది కూడా ఆయన కలిసి వచ్చింది. అలాగే జడ్చర్లలో పరిశ్రమల పైన కాలుష్యం పైన పోరాటం చేయడం అనేది కూడా ఆయనకు ప్లస్ పాయింట్స్గా మారినాయి. నెక్స్ట్, ఎస్, మైనస్ పాయింట్ ఏంటి చూద్దాం. ప్లస్ పాయింట్స్ చూసాం అనిరుద్ రెడ్డికి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్, బిగ్ టీవీతో మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు? ఉదండాపూర్ బాధితులకు పరిహారం ఏది? 25 లక్షల పరిహారం ఇప్పిస్తామని గతంలో హామీ ఇచ్చారు. ఫామ్ హౌస్లో సీక్రెట్ మీటింగ్ ఎఫెక్ట్. సో ముందు వాటి గురించి మనం చూద్దాం. ఉదండాపూర్ అనేది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో అదొక భాగం. సో ఆ జలాశయానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ అయిన గ్రామాలు కొన్ని ఉన్నాయి. అది ఉదండాపూర్ గ్రామము, తర్వాత వల్లూరు గ్రామం, కొన్ని తండాలన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి. సో వాళ్ళకి పరిహారం ఇప్పిస్తా ఉన్నారు. అది ఆ హామీ అది కంప్లీట్ చేస్తామన్నారు. ఆ హామీ అలాగే ఉంది. ఎవరికి 25 లక్షల పరిహారం ఇప్పిస్తారని హామీ ఇచ్చారు. ఆ 25 లక్షలకు సంబంధించినంత వరకు కొంచెం అది పని ఎక్కడెక్కడ ఆగిపోవడం అనేది మైనస్ పాయింట్గా మారింది. ఇక ఫామ్ హౌస్లో సీక్రెట్ మీటింగ్ ఎఫెక్ట్. సో ఇటీవల కొద్ది కాలం కింద ఆయన ఫామ్ హౌస్లో కొంతమంది ఎమ్మెల్యేలతో సమావేశం కావడం కూడా కాంగ్రెస్ పార్టీగా కొంచెం తీవ్రంగానే పరిగణించింది. సో ఇవన్నీ కొన్ని మైనస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, కొల్లూరును మండలంగా చేయకపోవడం. కొల్లూరు మండలంగా చేయాలనేది అక్కడ వాసులు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్. సో అది మాత్రం మండలం కాకపోవడం అనేది కూడా మైనస్. ముందుకు పడని జడ్చర్ల రెవెన్యూ డివిజన్ హామీ. అధికారంలోకి వస్తే జడ్చర్లను రెవెన్యూ డివిజన్గా చేస్తామన్నటువంటి హామీ ఉంది, అది కూడా పక్కకు పోయింది. జడ్చర్ల కంటే
తెలుగు రాష్ట్రాల సమస్యలపైన మాట్లాడడం. సో ఎమ్మెల్యే జడ్చర్ల గురించి మాట్లాడదు, కానీ లేనిపోని రాజకీయాలని కూడా మాట్లాడుతుంటారు, ఇతర వ్యవహారాలలో మాట్లాడుతుంటారని కూడా మైనస్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్, అనిరుద్ధ్ రెడ్డి దగ్గర నుంచి ఆ నియోజకవర్గ జనం ఏం కోరుకుంటున్నారు? జనం కోరుకుంటుంది ఏంటి? ఉద్దండాపూర్ రిజర్వాయర్ పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్టు పూర్తయితే 12 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందుతాయి, కాబట్టి ఈ ప్రాజెక్టును వేగవంతంగా కంప్లీట్ చేయాలనేది ఒక డిమాండ్ వినిపిస్తోంది. అలాగే పెండింగ్ సీసీ రోడ్లు, ఇప్పటిదాకా నియోజకవర్గంలో ఎక్కడైతే పెండింగ్లో ఉన్నాయో సీసీ రోడ్లు, వాటి నిర్మాణం అనేది వేగవంతంగా కంప్లీట్ చేయాలనేది జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, జడ్చర్ల బాలానగర్లో డ్రైనేజీలు అవసరం, అది చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నేషనల్ హైవే అక్కడ ఉంటుంది కాబట్టి నేషనల్ హైవే 44, నేషనల్ హైవే 167ల పైన యాక్సిడెంట్లు తరచుగా అక్కడ జరుగుతుంటాయి. యాక్సిడెంట్లు నివారించడం కోసం కొన్ని చర్యలు తీసుకోవాలని కూడా జనం అక్కడ కోరుకుంటున్నారు. నెక్స్ట్, తాగునీటి సరఫరా పెంచాలి. సహజంగా అందరూ తాగునీటి సరఫరా కోరుకుంటారు. అక్కడ జనం కూడా అదే కోరుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో వారానికి ఒకసారి మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి, వాటిని కొంచెం వాటిని డెవలప్ చేయాలి. డెవలప్ మీన్స్ అంటే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి, చొరవ చూపాలని కూడా జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, ఎస్, మనం అనిరుద్ధ్ రెడ్డికి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ బిగ్ టీవీతో అక్కడ జనం ఏం చెప్పారో చూసాం. ప్లస్ పాయింట్స్ చూసాము, మైనస్ పాయింట్స్ చూసాము, అలాగే జనం ఏం కోరుకుంటున్నారో చూసాం. సో అక్కడి జనం, జడ్చర్ల నియోజకవర్గ జనం వాళ్ళ ఎమ్మెల్యే అయినటువంటి అనిరుద్ధ్ రెడ్డికి ఎంత స్కోర్ ఇచ్చారు ఒకసారి చూద్దాం. చూస్తున్నాం స్క్రీన్ పైన. అనుకూలం 61%, చాలా ఎక్కువగానే మనకు కనిపిస్తోంది. వ్యతిరేకం 14%, తక్కువగానే ఉంది. తటస్థం 25%. సో అనుకూలం అనేది చాలా వరకు ఎక్కువగా ఉంది. 61% అంటే చాలా అనుకూలంగా ఎక్కువగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. సో ఇది మరింత రాబోయే రోజుల్లో ఇంకా పనితీరు మెరుగుపరుచుకొని ప్రజల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందించగలిగితే ఇంకా అది అలాగే కాపాడుకోవచ్చు, అనుకూలతను పెంచుకోవచ్చు. సో అది ఎస్, అనిరుద్ధ్ రెడ్డి గారు, జడ్చర్ల ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. మీ నియోజకవర్గ ప్రజలు బిగ్ టీవీ సర్వేలో మీకు ఇచ్చినటువంటి స్కోర్ ఎంత అంటే 61%.